ఏమోలేండి మాస్టారు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. బెంగుళూరులో ది బెస్ట్ ప్లేస్‌కైతే నేనెళ్తున్నాను. నాతో పాటు మీరు చూసేద్దురు. వచ్చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం? బెంగుళూరుకి అందాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే చెట్లేనండి. బెంగుళూరుకే కాదు మన ఇంట్లో అయినా సరే ఎన్ని చెట్లుంటే మన ఇంటికి కూడా అంత అందాన్ని ఇస్తాయి మరి. అవునా కదా? మీరే కామెంట్ చేయండి. మేమెళ్ళిన ప్లేస్ ఏంది అంటే లాల్‌బాగ్ బొటానికల్ పార్క్ అండి. చాలా పెద్ద పార్కు. ఇక్కడ మనకు ఎంట్రీ ఫీజ్ వచ్చి ఈచ్ పర్సన్‌కి 50 రూపీస్ ఉంటుంది. అలానే మేము వెళ్ళింది టూ వీలర్‌లో. కార్‌కైతే ఎంతో నాకు ఐడియా లేదండి. టూ వీలర్‌కైతే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది చాలా పెద్ద పార్క్ అండి. మొత్తం మీద ఒక 240 ఏకర్స్ ఏమో ఉందని చెప్పారు. ఐ మీన్ అక్కడ బోర్డ్స్ కూడా వేసున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాక్ అయితే 3000 కోట్ల నాటి పురాతనమైన రాక్ అంటండి. అసలు బెంగుళూరుకి గార్డెన్ ఆఫ్ సిటీ అని పేరు రావడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చి ఈ పార్కేనట. టోటల్ 1000 కన్నా ఎక్కువ రకాల మొక్కలు ఉన్నాయంటండి. మొత్తం చూసేద్దాం రండి. ఎప్పుడైనా మీరు కానీ మీ చిన్న పిల్లలతో కానీ వచ్చారంటే ఫుల్ పార్క్ ఉండడం వల్ల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయండి. కొన్ని పేర్లు కానీ మనం ఇంతవరకు చూడనటివి కూడా ఉన్నాయి. అసలు అద్భుతంగా ఉన్నాయి. ఇది చూస్తే నేను రాయితో చేశారనుకున్నా, కానీ దగ్గరికెళ్ళి చూస్తే అర్థమైంది చెక్కతో చేశారని. ఇలా చాలా ఆర్ట్స్ అయితే చేశారండి చెక్కతో. ఇదైతే బుద్ధుడండి. నీలగిరి చెట్టంట. అబ్బా! అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇది చెప్పడానికి అసలు సాధ్యమే కాదు. అంత బాగుంది. యాక్చువల్లీ ఈ గార్డెన్‌ని రాయల్ గార్డెన్‌గా 60లో మైసూరుని పరిపాలించే వాళ్ళు హైదర్ అలీ అనే అతను దీన్ని స్థాపించారంటండి. అది కూడా ఫ్రెంచ్ గార్డెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా ఉండాలని చెప్పి ఈ గార్డెన్ అయితే పెట్టారంట. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా టిప్పు సుల్తాన్ కూడా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేయాలని చెప్పి ఆయన కూడా దీన్ని ఎంతో డెవలప్ చేశారంటండి అప్పట్లోనే. ఈ టిప్పు సుల్తాను ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మడాస్కర్ వంటి దేశాల నుంచి అరుదైన మొక్కల్ని తెప్పించి ఇక్కడ నాటించారండి. చాలా ఉన్నాయి అలాంటివి. టిప్పు సుల్తాన్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక కూడా వాళ్ళు కూడా దీన్ని బాగా డెవలప్ చేశారంటండి. అంటే వదిలేయకుండా, నాశనం చేయకుండా వాళ్ళు కూడా చాలా బాగా డెవలప్ చేశారు అప్పట్లో. ఇక్కడ ఒక గ్లాస్ హౌస్ ఉంటుందండి. ఆ గ్లాస్ హౌస్‌ను కూడా 1890లో లండన్‌లోనే క్రిస్టల్ హౌస్‌లు మోడల్‌గా తీసుకొని దీన్నైతే నిర్మించారంట. ఎర్రగా కనిపించేది. నేను ఫస్ట్ ఏదో గుడో ఏదో అనుకున్నానండి. అక్కడ దగ్గరికెళ్ళి చూస్తే పావురాల గూడండి. చూస్తున్నాను కదా! ఈ ఓవరాల్ మ్యాప్, ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం ఎట్లా ఉంది, మనం ఎక్కడున్నాము, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని మొత్తం అయితే చూపించారు. ఈ గ్లాస్ ప్యాలెస్‌లో ఏంటంటే అండి ఎడారి మొక్కలు ఉంటాయి కదా! అవి ఉన్నాయన్నమాట. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. అన్ని రకాలు ఉన్నాయి. ఈ చెట్టు ఎప్పుడైనా మీరు చూసారా? వీటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయండి. అసలు ఆ చెట్టునైతే నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడము. వామ్మో! ఎంత పెద్ద మర్రి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో దీనికి ఒకసారి గెస్ చేసి ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మా బాబు అయితే ఫుల్ ఆడుకున్నాడు ఇక్కడ. మొత్తము గ్రీనరీగా ఉండేసరికి అసలు వాడినైతే పట్టలేకపోయాము. అంత బాగా ఎంజాయ్ చేశాడు. అసలు చెట్లను చూస్తుంటే అడవిలో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది. మరి ఇక్కడైతే నాకు అసలు కళ్ళతో చూస్తే నిజంగా అంటే ఒక అద్భుతం చూసినట్టు అనిపించింది. మనం నేచర్‌కి ఎంత దగ్గరగా వచ్చామో అని అయితే అనిపించింది. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి. అసలు కొన్నిటికి పేర్లు ఉన్నాయి. అబ్బో! నేనైతే ఇంకెప్పుడు చూడనేమో మేబీ ఇక్కడ తప్ప అనేలాగా ఉన్నాయి. అలానే ఇక్కడ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే ఫ్లవర్ షో జరుగుతుందండి. ఆగస్ట్‌లో ఒకసారి, జనవరిలో ఒకసారి అయితే జరుగుతుంది. అప్పుడు కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూసేయండి మరి. ఇంకోటేంటంటే, ఈ రాయల్ గార్డెన్ పేరు బ్రిటిష్ వాళ్ళే లాల్‌బాగ్ బొటానికల్ పార్క్‌గా ఏమో మార్చారంట. ఇక్కడ గైడెన్స్ మనకు అందరూ చెప్తారండి. మీరు కూడా ఒకసారి చూసేయండి వచ్చి మరి. చూస్తున్నారు కదా! ఇక్కడేనండి ఆల్మోస్టు చెట్లు ఇప్పుడే ఏస్తున్నారు. ఇవన్నీ గానొచ్చి పూలు పూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అసలు ఈ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. నిజంగా మరి ఈ చెట్టుని చూస్తే నాకైతే అసలు కళ్ళు చెదిరిపోయాయి. ఈ చెట్లను మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. వాటి చెట్ల పైన పేర్లు కూడా ఉన్నాయి. నేను మర్చిపోయాను. కొన్ని కొన్ని పేర్లు చదివాను కానీ అన్నీ మర్చిపోయాను. యాక్చువల్లీ బెంగుళూరులో ఎక్కువ ఏదైనా అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ కలర్ ఫ్లవర్సే కదండి. అవునా కదా? మీరు కూడా కామెంట్ చేయండి. అవును, ఇంతకీ ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? ఒక్కోటి సొరకాయ లాగా ఉన్నాయి కానీ ఈ చెట్టుకే కాసున్నాయి. తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ రాక్ చెప్పాను కదండి 3000 కోట్ల సంవత్సరాల పురాతనమైన రాక్ అని. ఈ రాక్ పైకి ఎక్కి వ్యూ చూస్తే ఇలా ఉంది. అక్కడ జస్ట్ గోపురం లాగే ఉంది కానీ ఆ గోపురంలో దేవుడైతే ఎవరు లేరండి. జస్ట్ కట్టారంతే. ఇక్కడ నుంచి ఎక్కి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది. కొద్దిగా అంటే కొద్దిగా చెట్లు ఉన్నాయి, కొద్దిగా వాటర్ అంతా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేసేయండి మరి. ఉంటా మరి. బాయ్.